కొత్తపల్లి మండలం కరీంనగర్ కొత్త చెరువు నిండిన సంబరాలు. గంగమ్మకు పూలాభిషేకం చేసిన వైద్యులు అంజన్ కుమార్. కాంగ్రెస్ నాయకుల ముందు చూపుతూనే జిల్లా సస్యశ్యామలం వైద్యుల అంజన్ కుమార్. కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని నాగుల మల్యాల గ్రామ శివారు కొత్త చెరువు నిండి అలుగుపారుతున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కార్పొరేషన్ సిడిసిసి అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు విచ్చేసి గంగమ్మ తల్లికి పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టుల నుంచి వరద కాలువ ద్వారా వస్తున్న నీరు ఆనాటి కాంగ్రెస్ మహానాయకులు పివి నరసింహారావు గారి ఆలోచన విధానం ఫలితం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కృషితో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. కాంగ్రెస్ నాయకుల ముందు చూపు వల్లనే ఈ రోజు కరీంనగర్ జిల్లా సస్యశ్యామలంగా ఉంది. కరువు పరిస్థితుల్లో కూడా చెరువులు అలుగుపారుతున్నాయని అన్నారు. ఈనాడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం నీళ్లంటూ అబద్ధ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వాన్ని గంగమ్మ తల్లి ఆశీర్వదించి ఈ రోజు చెరువులు నింపుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి గౌడ్ గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మడుపు మోహన్, కామారెడ్డి, రామ్రెడ్డి, తిరుపతి, అమరిశెట్టి కనకయ్య, గుంటూరు మురళి, మలయాళ రాజాగౌడ్, సుంకే రాజగోపాల్, నాంపల్లి రష్మమ్మ, బండపల్లి చందు, పెంటా శేఖర్, వెన్నం శ్రీనివాస్, కొమ్మరి నాగయ్య, దేవదాస శంకర్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు స్వామి గౌడ్ అధ్యక్షులు కొత్తపల్లి మండల కాంగ్రెస్ కమిటీ. కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ అబద్ధ ప్రచారం చేస్తూ ఇవి కాళేశ్వరం నీళ్ళంట. కాళేశ్వరం కూలిపోయిందయ్యా బాబు. మన గౌరవ ఎమ్మెల్యే గారు కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం నీళ్లు కాదు ఇవి. శ్రీపాద ఎల్లంపల్లి కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టు, మిడ్మానేరు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టు, వీటికి అనుసంధానంగా ఏవైతే వరద కాలువలు నిర్మించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.